నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పేరుకు స్వామి కాషాయ వస్త్రాలు ధరిస్తాడు. నుదుటిన బొట్టు, మెడలో రుద్రాక్షమాలతో కనిపిస్తాడు. అంతేకాదు, మఠం ఆధ్వర్యంలో నడిచే ఒక విద్యాసంస్థకు నిర్వాహకుడు. కానీ ఇంగితం మరిచాడు. తన వద్ద చదువుకునే విద్యార్థినీలను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన దేశం వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. స్వామి చైతన్యానంద సరస్వతి అని స్వయంగా ప్రకటించుకున్నాడు ఈ దొంగ బాబా. గత 2 నెలలుగా పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్నాడు. తీవ్రంగా గాలించిన పోలీసులు ఎటకేలకు ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే దొంగస్వామి విద్యార్థినీలతో చేసిన అసభ్యకర వాట్సాప్ చాటింగ్ బయటకు వచ్చింది. అత్యంత అసభ్యకరమైన సందేశాలు పంపేవాడు. వారిని బేబీ అని పిలుస్తూ బెడ్రూమ్కు రావాలని పిలిచేవాడు. ఒక విద్యార్థినితో జరిపిన చాట్లో దుబాయ్ షేక్కు ఒక సెక్స్ పార్ట్నర్ కావాలి, నీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అంతేకాదు, మరొక చాట్లో ఓ విద్యార్థిని గుడ్ నైట్ చెప్పగా నాతో బెడ్రూమ్కి రావా అని నేరుగా అడిగాడు ఈ దొంగ బాబా. విద్యార్థినీలను ఉచితంగా విదేశాలకు తీసుకువెళతానని ఆశ చూపించడం, అలాగే తన మాట ఎవరైనా వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించడం చేసేవాడు ఈ ప్రబుద్ధుడు. ఇప్పటి వరకు 17 మంది విద్యార్థినీలు ఈ స్వామిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో చైతన్యానంద స్వామి గత 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. బృందావన్, మధుర, ఆగ్రా వంటి ప్రాంతాలలో చిన్న చిన్న హోటళ్లలో మకం మార్చేవాడు. చివరకు ఆగ్రాలోని తాజ్గంజ్లో ఒక హోటల్లో ఫ్రాడ్ స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గురువు స్థానంలో ఉండి విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఈ ఢిల్లీ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారు సమాజంలో ఉండకూడదని మండిపడుతున్నారు.